కుమారుడు మురికిగా ఉన్నాడని చెప్పి తల్లి కుమారుని తీసుకుని వెళ్ళి చక్కగా స్నానం చేయించి దగ్గరికి తీసుకున్నది. నిజంగా ఆ తల్లికి ఎంత సంతోషమో కుమారుని చూసి. ఒంట్లో బాగలేదని చెప్పి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు. తిరిగి ఆరోగ్యం వచ్చింది. ఇంతవరకు పర్వాలేదు, కానీ హృదయానికి అంటిన మరి ఆ పాపం, ఆత్మకు అంటిన ఆ పాపం, హృదయానికి తగిలిన ఆ గాయం, దానికి వైద్యం ఎక్కడా? అయితే మన పాపంలో నుండి మనల్ని విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. మన కోసమే కాదు, సర్వలోక జనుల కోసం వచ్చి ఆయన శిలువలో మరణించాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ఎదుట నువ్వు ఒక కుమారుడువు, కుమార్తెవు. ప్రభు నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. దేవా, ఈ నిబిడలను దీవించండి, వర్ధిల్ల చేయండి. అన్ని విషయాల్లో మీ ఉన్నత సహాయం అందించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.